పర్సనల్‌గా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. బట్ నేను యాక్షన్ మూవీ తీయలా. నేనన్నీ థ్రిల్లర్సు, హా ఇలాంటి సినిమాలే తీసుకుంటూ వచ్చాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే, మన సినిమాల్లో మన సొసైటీ వైస్ చూసుకుంటే, యాక్షన్‌ని రియల్‌గా ప్రెజెంట్ చేయట్లా. సో, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు అమెరికాలో సీరియల్ కిల్లర్ అన్నారు. వాడికి మోటివేషన్ అక్కర్లా, ఏం అక్కర్లేదు. ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకంటే ఆ సొసైటీలో అంతమంది సీరియల్ కిల్లర్స్ వచ్చారు, పోయారు, పట్టుకున్నారు. సో, వాళ్ళకది కామన్. ఇప్పుడు మన సొసైటీలో యాక్షన్‌ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, లేకపోతే బస్ స్టాండ్‌లో ఉన్నారు, రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. ఒకడు ఒక 50 మందిని కొడితే మీరెప్పుడు చూడరు కదా! చూడరు. అవును. అవును. సో, ఆ రియలిజం లేకుండా మనం యాక్షన్‌ని స్క్రిప్ట్స్‌లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో, అప్పుడు మనం అది కనెక్ట్ అవ్వకపోతున్నాం కదా! అది రియల్ అని చెప్పేసి. అందుకే చేయలేదా మీరు యాక్షన్ సినిమాలు? ఒక రీజన్ అదే సార్. ఏంటంటే నాకు యాక్షన్‌కి ప్రాపర్ ప్రిమైజ్ దొరకలే ఎప్పుడు ఓకే. చేయటానికి. ఇప్పుడు దొరికింది. సో, అందుకని ఇప్పుడు నౌ ఐయామ్ మేకింగ్ ఎ యాక్షన్ థ్రిల్లర్. ఐయామ్ ఓకే. ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ ఇట్. లాస్ట్ 9, 10 మంత్స్‌గా ప్రొడక్షన్ జరుగుతుంది అది. ఓకే. ఇప్పుడు చేస్తున్నాను. సో యాక్షన్